ప్రతిరోజు మా ప్రేక్షకుల కోసం చక్కని మోటివేషనల్ స్టోరీ చెప్తారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? సోమవారము అలాగే అరుదైన రుద్రాక్ష ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలో ఎప్పుడులాగా పెడదాం. ఒక ఊరిలో ఒక విద్వాంసుడు ఉన్నాడు. పాత రోజుల నాటి కథ. ఓ మంచి విద్వాంసుడు, ఆయనకి మంచి పేరుంది, మంచి అందగాడు, మంచి తేజస్సు, మంచి రంగు, చూడ్డానికి ఆయన రూపం అలాగే ఉంటుంది, ఆయన కళ అలా, ఆయన మంచి విద్వాంసుడిగా పేరు. సరే, భార్య ఆయనకి ఒక నల్లటి భార్య వచ్చింది. అందవిహీనంగా నల్లగా ఉండేది. ఏం చేస్తాడు? సరే, దానికి తోడు విద్వాంసులకి తోడు సంపద ఉండదు, ఏదో ఉన్న దాంట్లో తినడం, ఓ రోజు తింటే 2 రోజులు పస్తు, ఇలా జరుగుతోంది. సరే, ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక స్వామి వస్తాడు. ఆయన్ని చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసిన తర్వాత, ఇద్దరు బాగా ఆయనకి సుపర్యలు చేసిన తర్వాత మీ వీళ్ళ చర్యలకు మెచ్చి ఆయన ఏం చేస్తారంటే ఓ 3 కొబ్బరికాయలు ఇస్తాడు. ఆయనతో చెప్పుకుంటారు బాధంతా, ఇది మా పరిస్థితి, ఇది ఇంత దారిద్రం, తట్టుకోలేకపోతున్నాం ఈ దరిద్రం ఎంతకాలం అంటే. ఆయన 3 కొబ్బరికాయలు ఇచ్చి, ఒక్కొక్క కొబ్బరికాయ కొడితే మీకు ఒక్కొక్క ఇది వస్తుంది, మీరు ఏది కోరుకుంటే అది, ఏదైనా ఒకటి కోరుకొని కొబ్బరికాయ కొడితే నెరవేరిపోతుంది. అలా 3 సార్లు చేసే అవకాశం ఉంది. ఈ 3 మీకు ఉపయోగపడతాయి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఈ 3 వాడుకోండి ఉపయోగపడేటట్టుగా అని చెప్పి ఆయన ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆహా, సరే భలే ఉందని చెప్పి అనుకుంటాడు. అనుకొని సరే ఏం కోరుకుందాం, ఏం చేద్దాం, 3 కోరికలు, ఈ 3 కొబ్బరికాయలతో మొత్తం అన్నీ ఇది మారిపోవాలనుకుంటారు. సరే, భర్త అంటాడు, ముందు నీ దరిద్రముఖం చూడలేకపోతున్నావు, నల్లగా బొగ్గులాగా రోజు వికృతంగా, ముందు నువ్వు మంచి అతిలోక సౌందర్య రాశిగా మారాలి, ఫస్ట్ కొబ్బరికాయ అది కొడదాం. మరి పెచ్చోడా, అందం ఎప్పుడైనా వస్తుంది, అది కాదు కావాల్సింది, ముందు మనం ఈ దరిద్రంలోంచి బయటపడడానికి సంపదని కోరుకో, సంపదను కోరుకున్న తర్వాత నువ్వు అన్నట్టు పోను అలాగే అప్పుడు నన్ను చేయి, తర్వాత 3వది ఏందో ఆలోచిద్దాం అని చెప్పుద్ది. చచ్చే అదేం కాదు, అసలు కోరిక కోరాలన్నా నీ ముఖం చూడలేక వస్తున్నాను, ముందు ఇదే మారుద్దాం అని చెప్పి ఆ కొబ్బరికాయ ఒకటి ముందు అనుకుంటాడు. అతిలోక సౌందర్య రాశిగా నా భార్య మారాలి, కొబ్బరికాయ కొడతాడు. అంతే, ఒక అప్సర్స్లా తయారైపోద్ది. అసలు చూస్తే మతిపోయేటట్టుంది. అప్పుడు అలా పొంగిపోతుంటాడు భార్యను చూసి. ఈ లోపటి నుంచి ఒక యువరాజు గుర్రం వేసుకొని వస్తుంటాడు. అట్నుంచి వెళ్తాడు, చూస్తాడు, ఎవరి సౌందర్య రాశి, ఎవరి అప్సర్స అనుకొని చెప్పి, ఇక్కడ భిక్షగాడిలో పక్కన ఏదో ఉన్నాడు, తిన సంగతి మనకెందుకులే అని చెప్పేసి తన్ని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయి తన మందిరానికి తీసుకెళ్ళి ఒక గదిలో, తను గొడవ చేస్తుంటే ఒక గదిలో వేసి తాళం వేసి ఉంచుతాడు. తాళం వేసిస్తే అప్పుడు తిరిగి తెలుస్తుంది భార్యను తీసుకెళ్ళిపోయాడు, రాజుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, అలా వదిలేయకూడదు, దుర్మార్గుడు నా పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతాడా అని చెప్పి కోపం వచ్చో ఒక శాపం లాంటిది ఒక మాటని తిట్టి, తర్వాత నా భార్య ఎలుగుబంటిగా మారిపోవాలి, కొబ్బరికాయ కొడతాడు. 2వ కొబ్బరికాయ అది ఎలుగుబంటిగా మారిపోయి చక్కగా తలుపులే పగలు కొట్టుకొని అవి యువరాజు దగ్గరికి వచ్చి యువరాజుని చీల్చి చంపేసి బయటకు వస్తుంది. భార్య ఎలుగుబంటిగా చూస్తాడు. మళ్ళీ ఏం చేయాలి? 3వ కొబ్బరికాయ తీసి తన భార్య మామూలు అవ్వాలని, ఎప్పటిలాగే అవ్వాలని కోరుకొని కొబ్బరికాయ కొడితే మామూలుగా నల్లగా పాత భార్య తయారవుతుంది. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ప్లానింగ్ లేకపోతే దేవుడిచ్చిన వరాలు కూడా వ్యర్థాలు అవుతాయి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ప్లానింగ్. సరైన అవగాహన, సరైన ప్లానింగ్ లేకపోతే అన్నీ వృధా అయిపోతాయి.